హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హ్యాపీ సండే టు యూ ఆల్. మార్నింగ్ వెజిటబుల్స్ కట్ చేస్తూ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అంతే. ఇవాళ సండే కదా, అందుకే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. స్పెషల్ పెద్దగా ఏం లేదులేండి, జస్ట్ నార్మల్ పూరి అండ్ కర్రీ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మా మమ్మీ రెసిపీ కర్రీ. చాలా సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్. జనరల్గా అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే, ఇందులో పెద్ద వింత ఏం లేదు. నార్మల్గా వెజిటబుల్స్ అన్నీ స్లైస్ చేసుకొని జస్ట్ కుక్కర్లో వేసి విజిల్ పెట్టేయడం అంతే. నేను ఇక్కడైతే నాకు ఈ వెజిటబుల్స్ కట్ చేయడానికే టైం అంతా సరిపోద్ది. అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అవన్నీ కుక్కర్లో వేసి సచ్ ఎ హెక్టిక్ ప్రాసెస్ కదా, కానీ తప్పదుగా, చేయాలిగా, తినాలి అంటే. మీరందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి? ప్లీజ్ కామెంట్ చేయండి. అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడ లేని బాధలన్నీ గుర్తొస్తాయి కదా. నాకే అట్లా ఉంటుందా, అందరికీ అట్లనే ఉంటుందా ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు? కానీ ఇది లేకపోతే దేంట్లోనూ టేస్ట్ రాదు. సో ఏడుపు వచ్చినా ఏమొచ్చినా ఆనియన్ వేయాల్సిందే కదా. నేనైతే వెజిటబుల్స్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసేసి టర్మరిక్, సాల్ట్, ఆయిల్, లైట్గా పెప్పర్ పౌడరు, కొంచెం వాటర్ వేసేసి విజిల్ పెట్టేసేసాను. జస్ట్ అంతే, ఒక 3 విజిల్స్ వస్తే కర్రీ అయిపోతుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు పెట్టేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాస్క్, పొంగేలాగా పూరీ చేయాలి. యాక్చువల్లీ ఎప్పుడు నేను పూరీ చేసినా కానీ మ్యాక్సిమం పొంగుతూనే ఉంటాయి, ఎప్పుడన్నా ఒక్కసారే ఫ్లాట్గా చెక్కల్లా వస్తాయి. టుడే ఐ హోప్ ఫర్ ది బెస్ట్. పొంగుతాయో లేదో చూడాలి. యా, పొంగుతున్నాయి. యా, మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.